99 టీవీకి స్వాగతం. ఈరోజు బిగ్ డిబేట్లో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది. సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రిగా ఉన్న సమయంలో ఓబులాపూర్ మైనింగ్ కేసులో ఆమె మరొకసారి కూడా సిబిఐ నుంచి కావచ్చు, తర్వాత సిబిఐ నుంచి ఆమె నిర్దోషి అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మరొకసారి సిబిఐ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు నోటీసులు అందుకున్నారు. సో దాంట్లో ఆమెతో పాటు అప్పుడు మరి మైనింగ్ శాఖకు పనిచేసిన కీలక అధికారి కృపానందం గారు కూడా మరి ఈ నోటీసులు అందాయి. మొత్తానికి తెలంగాణ అంశాలు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మరి సంచలనం కలిగిస్తున్నాయి. ఇక ఢిల్లీలో బిజీగా డీకే అరుణ గారు కూడా మరి పార్లమెంట్ సమావేశాల్లో ఒకవైపు మరొక వైపు అమిత్ షాను కలిసి ఏదైతే మహబూబ్ నగర్ నుంచి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్ అయ్యాడు, ఒక మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో కొంత సంచలనంగా మారిన ఆ ఇష్యూలో మరి మరొకసారి కూడా మిగిలిన మరొక ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఎమ్మెల్యేలు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో చేర్చేందుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టుంది. ఈ అంశంలోనే అమిత్ షాతో కలిసి డీకే అరుణ గారు కూడా మరి సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే జాతీయంగా ఒక అంశాన్ని తీసుకుపోతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్పై అభిశంసన నిర్ణయం, అభిశంసన నోటీసులు ఇచ్చేయడం కావచ్చు. దాని పట్ల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓట్ చోరీ విషయంలో కొంత ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో రాహుల్ గాంధీ మరి ఆ దిశగా కూడా అడుగులేస్తున్నట్టు స్పష్టం అవుతుంది. మొత్తానికి ఒకవైపు వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రజలంతా కావచ్చు, రైతులు కావచ్చు, ఇక మొత్తానికైతే ఈ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్ ద సేమ్ టైం యూరియా కొరత కూడా మరి రైతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుంది. ఇదే అంశంలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీలంతా కూడా మరి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, మీరు కూడా ఖచ్చితంగా సగం వాటా మీ తరపు నుంచి యూరియా తీసుకురావాలని చెప్పి కూడా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కూడా మాట్లాడడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు కూడా హాట్గా మారుతున్నాయి. సో ఓవరాల్గా మరి దీంట్లో ఓట్ల చోరీని అడ్డుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ మరొకసారి స్పష్టం చేసినట్టు అవుతుంది. తర్వాత శోభయాత్రలో ఒక విషాద ఘటన జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో మరి కరెంట్ షాక్తో ఒక 5గురు మరణించడం కావచ్చు, ఇది కూడా విషాదమైన అంశం. సో ముందుగా మరి డిబేట్లోకి వెళ్ళే ముందు మరి డిబేట్లో ఉన్న కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్టులు, ఆయనతో గుడ్ మార్నింగ్ చెప్పి ఇక వాస్తవానికి దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలపై మాట్లాడదాం. అదే మనతో పాటు ఇంకా స్టూడియోలో వంశాతిల గారు ఉన్నారు, డాక్టర్. సో ఆయనకు కూడా గుడ్ మార్నింగ్ అన్న. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పైనే కాంగ్రెస్ ఇండియా కూటమి అభిశంసన అనే ఒక ఐటమ్ అయితే ఇప్పుడు అన్ని పత్రికల్లో కూడా హెడ్లైన్గా నిలుస్తుంది. వాస్తవానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. మరి ఇక దీంట్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి, తర్వాత చాలా ఓట్లు, లక్షల ఓట్లు తొలగించారని చెప్పి ఇది జరుగుతున్న ప్రచారంలో వాస్తవంగా ఎట్లా చూడొచ్చు అంటారు? మనది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి సంస్థలు దానికి విరుద్ధంగా వ్యవహరించిన లేకపోయేట్లయితే సమాజానికి, జనానికి అవి చేయాల్సినటువంటి న్యాయం చేయకపోయినా కానీ వాటిని ప్రశ్నించేందుకు అధికారం ఉన్నది, హక్కు ఉన్నది అనేది ముందుగా మనం గమనించాలి. ఇటీవలనే మనం చూసాం, జస్టిస్ వర్మ ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టలు చూసిన తర్వాత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి పరులైనటువంటి వాళ్ళ మీద లేదా అక్రమార్జన చేసినటువంటి వాళ్ళ మీద అభిశంసన ప్రక్రియ లేదా తొలగింపు ప్రక్రియని పార్లమెంట్లోనే మనం చూస్తున్నాం. అటువంటిది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇండియా కూటమికి చెందినటువంటి పార్టీలు విమర్శలు లేదా చూపుతున్నటువంటి ఆధారాలు ఒకటైతే, గతంలో బీజేపీ కూడా మన హైదరాబాద్ జిహెచ్ఎంసి లేదా అది ప్రతిపక్షంగా ఉన్నటువంటి చోట్ల తమను దెబ్బతీసేందుకు లేదా హైదరాబాదు లేదా తెలంగాణలో మజ్లిస్ పార్టీని లేదా బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చేందుకు దొంగ ఓట్లను
పెద్ద ఎత్తున చేర్చారని చెప్పేసి బీజేపీ కూడా విమర్శించినటువంటి తెలిసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు, ముఖ్యంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద చర్చనీయాంశమైనటువంటి తెలిసింది. దాన్ని చర్చ చేసింది ఎవరు అంటే ఆ రోజు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. అందువలన కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి చోట్ల పాత్రలు భిన్నంగా ఉన్నప్పటికీ, అదే విధంగా ఇండియా కూటమి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి చోట్ల జరిగినటువంటి అక్రమాల గురించి వాళ్ళు కానీ వీళ్ళు కానీ లేవనెత్తుతున్నటువంటిది ఒక కామన్ అంశం. ఓటర్ల జాబితాలో అక్రమాలు అనేటువంటిది ఒక కామన్ అంశం. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకంలో బీజేపీ సర్కారు చేపట్టినటువంటి మార్పులతోటి తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని నియమించుకుంటున్నది అనే దగ్గర ప్రారంభమైనటువంటి విమర్శల పరంపర ఇప్పుడు ఆ పార్టీకి లేదా దాని మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పక్షాలకి సాయం చేసేందుకు ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అవుతా ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఈ విధమైనటువంటి విమర్శలు లేదా కొన్ని ఆధారాలు చూపటం ఇదే మొదటిసారి. అనేక దేశాల్లో ఎన్నికల కమిషన్లుగా ఉన్నటువంటివి అధికారానికి ఉన్నటువంటి పార్టీలకి లేదా శక్తులకి తొత్తులుగా వ్యవహరించినటువంటిది ఇతర దేశాల్లో మనం చూడొచ్చు. అటువంటి పరిస్థితే ఇప్పుడు మన దేశంలో కూడా పెద్ద ఎత్తున ప్రారంభమైంది అనేటువంటిది బీహార్ ఎన్నికల ప్రత్యేక సవరణ తీరుతోటి మనకి స్పష్టమైంది. అందువలన ఈ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే విశ్వసనీయతను కోల్పోయినటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థగా మన ముందు ఇవాళ ఉన్నది. ఆ కమిషనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి చిత్రమైనటువంటి వాదనలు, లేకపోతే వాళ్ళు ముందుకు తెస్తున్నటువంటి అంశాలు దేశ ప్రజలని మరింత గందరగోళం కంటే అవును నిజమే ఇది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది అనేటువంటి భావాన్ని పెంచడానికి దోహదం చేస్తున్నాయని అయితే మనం గమనించాలి. ఎక్కువ చెప్పుకోకర్లేదు. బీహారు ఓటర్ల జాబితాకు సంబంధించి మీ దగ్గర జెన్యున్ ఓటరా కాదా అనే దానికి ఆధారాలు సమర్పించమంటే అనేక అంశాలని లేదా అనేక గుర్తింపు కార్డులను అంగీకరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం సాధికారికంగా విడుదల చేసినటువంటి ఆధార్ గుర్తింపు కార్డును కానీ లేదా ఎన్నికల కమిషనే స్వయంగా జారీ చేసినటువంటి ఓటర్ గుర్తింపు కార్డును కానీ మేము వాటిని అంగీకరించాం. వాటిలో ఫేక్ ఉన్నాయి లేదా మార్పుడు చేసినవి ఉన్నాయని చెప్పేసి ఈసీ వితండవాదం చేసినటువంటి చూసింది. ఆధార్ కార్డు ప్రాతిపదికగానే వీసా మనం పాస్పోర్ట్ తీసుకోవచ్చు. కానీ ఆ పాస్పోర్ట్ ను మాత్రం అంగీకరిస్తారట. ఆ పాస్పోర్ట్ జారీ కావడానికి ఒక గుర్తింపు కార్డు అయినటువంటి ఆధార్ కార్డును మాత్రం అంగీకరించారట. ఇది ఏ విధమైనటువంటి తర్కం లేకపోతే కుతర్కం తప్ప మరొకటి కాదు. అందుకనే ఈ విధమైనటువంటి వాటితోటి ఈసీ అనేటువంటిది ఇవాళ తీవ్రంగా అభ్యాసపాలైంది. ఈ నేపథ్యంలో అభిశంసన కార్యక్రమం అనేటువంటిది సహజంగానే విపక్షాలుగా ఉన్నటువంటివి చేపడతాయి. ఇది సమర్థనీయమే అనేది ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం రాష్ట్రపతులు కానీ లేదా గవర్నర్లు కానీ లేదా రాష్ట్రపతి కానీ తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లుల్ని నిర్దిష్టమైనటువంటి కాలంలో తిప్పి పంపకపోతే తప్పుపట్టినటువంటిది సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మన కళ్ళ ముందు. అందుకని రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాల్సినటువంటి వాళ్ళే ఆ విధంగా తీవ్రమైనటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనేటువంటిది అభిశంసనకి ఏమవుతుంది అందరికీ తెలిసింది. అభిశంసన తీర్మానం పెడతారు. లోక్సభ, రాజ్యసభల్లో అధికార పక్షానికి ఉన్నటువంటి మెజారిటీతో అది వీగిపోతుంది. కానీ ఇక్కడ సాంకేతికంగా వీగిపోవటమా లేకపోతే గెలవటమా అని కాదు, ఒక చర్చ. ఇది ప్రజాస్వామ్యానికి మంచి ఆరోగ్యకరమైనటువంటిది కనుక ఒక చర్చ జరగటం అవసరం అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను.
ఓవరాల్గా ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఏదైతే నిరసన కావచ్చు, దీంట్లో న్యాయం ఉందంటారా సార్? వాస్తవానికి అతని ఆరోపణల విషయంలో మరి ఈసీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఒక క్లారిటీ ఇచ్చింది, అంటే దాంతో మరి క్లారిటీ లేదంటారా? క్లారిటీ అంటే ఈ ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి ప్రతి క్లారిటీ ఇక ఫైనల్ అని ఎక్కడ ఉన్నది? ఉమ్, ఇప్పుడు ఒక కోర్టు, సుప్రీం కోర్టు చెప్పినటువంటి తీర్పులనే, వాటిని బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులనే సవాల్ చేస్తూ ఫుల్ బెంచ్కి డిమాండ్ చేస్తున్నటువంటిది, అప్పీల్ చేస్తున్నటువంటి మన దేశంలో అధికారం ఉంది. ఉమ్. అదే విధంగా ఆ తీర్పుని కూడా